తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలిసిన అప్పనపల్లె ప్రాంతంలో వెలిసిన శ్రీ బాలబాలాజీ ఆలయ సందర్శనానికి ఈరోజు పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత చైతన్య యువజన పార్టీని బలోపేతం చేసే దిశగా 3 రోజుల పర్యటన నిమిత్తము తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటన కోసం విచ్చేయడం జరిగింది. ప్రజలు 100% అన్ని వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, యువత అందరూ కూడా ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ప్రజా రాజకీయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేసి నిర్మాణం చేపట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి, ఈ దేవాలయ సందర్శనకు నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బర్ల శ్రీనివాస్ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఈరోజు గోదావరి జిల్లాల్లో పర్యటన చేస్తూ 3వ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటకు మా అధ్యక్షులు, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు అప్పనపల్లి గ్రామానికి విచ్చేసి ఉన్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ యాదవ్ సంఘం నుంచి 7 నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా జిల్లా కమిటీ వారు, బడుగు బలహీన వర్గాల వారు ఘన స్వాగతం పలికి రామచంద్ర యాదవ్ గారిని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొన్నందుకు, రామచంద్ర యాదవ్ గారికి ఇలాగ ఘన స్వాగతం పలికినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేస్తూ కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభ్యర్థులను పెట్టి బలంగా మేము రాజకీయంగా ముందుకు కొనసాగే రోజులు ముందున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నియోజకవర్గ యాదవ్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షుడైన నేను నాగరాజు నా పేరు. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామి వారి దర్శన నిమిత్తం అప్పనపల్లి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ్ సోదర సోదరిమణులు, బీసీ నాయకులు, మైనారిటీ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడానికి ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే శ్రీకృష్ణ ఆలయానికి సంబంధించి ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయం నిర్మించడం కోసం ఆయన వంతు కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అప్పనపల్లి గ్రామంలో శ్రీకృష్ణ ఆలయం లేకపోవడం వల్ల ఆ ఆలయం నిర్మించినట్లయితే ఆయన వంతుగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, అన్ని వర్గాల నాయకులకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో నా పేరు నాగల లక్ష్మీనారాయణ. జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా బోడే రామకృష్ణ యాదవ్ గారు ఈరోజు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన స్వామివారిని దర్శించుకుని ఈరోజు అప్పనపల్లిలో శ్రీకృష్ణ దేవాలయం లేనందున శ్రీకృష్ణ దేవాలయానికి నిర్మాణానికి తగువంతు సహకారం అందిస్తారని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి అందరూ వచ్చేసి తగువంతు సహాయ సహకారాలు చేసినందుకు ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆధ్యాత్మికంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. చానాళ్ళ తర్వాత మా గ్రామంలో ఈయన బోడే రామచంద్ర యాదవ్ గారు పర్యటించి ఇక్కడ వివిధ కొంతమందిని కలవడం జరిగింది. కొంతమంది నాయకుల్ని, బీసీ నాయకుల్ని అందరినీ కూడా కలిసి మొత్తం సమ్మేళనం అనే కార్యక్రమం ఏర్పాటు చేసి మొత్తం అందరం కలిసి ఆయన చాలా సంతోషించారు కలవడం వల్ల. మేము కూడా చాలా దూరం నుంచి ఇక్కడ ఊళ్ళో కానీ చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి కానీ అందరూ చాలా మంది వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.